హలో ఫ్రెండ్స్, టెట్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఈరోజు సవర్ణ దీర్ఘ సంధి గురించి చూద్దాం. ఆ, ఈ, ఊ రూలకి సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఇక్కడ సవర్ణములు అంటే ఏంటంటే ఆ అక్షరానికి అదే అక్షరం యాడ్ అవ్వాలన్నట్టు. ఇక్కడ ఏకాదేశం అంటే ఏంటి? మనం రెండు పదాలను కలిపేటప్పుడు రెండు అక్షరాలు తొలగిపోయి ఒకే అక్షరంగా మారడాన్ని మనం ఏకాదేశం అని చెప్పేసి అంటాము. మీకు ఉదాహరణ చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. మొదటి ఆ కానీ రెండో ఆ కానీ ఆ లేదంటే ఆ దానికి మళ్ళీ ఆ లేదా రెండో ఆ యాడ్ అయినప్పుడు అది ఆగా మారుతుంది. అట్లాగే ఈ లేదా ఈకి మళ్ళీ అదే అక్షరం ఈ లేదా రెండో ఈ అనేది యాడ్ అయినట్లయితే అది ఈగా మారుతుంది. అట్లాగే ఊ మొదటి ఊ కానీ లేదంటే రెండో ఊ కానీ మళ్ళీ మొదటి ఊ లేదా రెండో ఊ యాడ్ అయినట్లయితే అది ఊగా అంటే రెండో ఊగా మారుతుంది. అట్లాగే రూ లేదంటే రూకి రు లేదా రు యాడ్ అయినట్లయితే రూగా మారుతుంది అన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే మొదటి ఆ కానీ లేదా రెండో ఆ కానీ ఏ రెండైనా యాడ్ అయినా కూడా మనకి అది రెండో ఆగా మారుతుంది. అట్లాగే మిగతాయి కూడా సేమ్ అన్నట్టు. ఉదాహరణ చూసినట్లయితే రామాలయము ఈ పదం అనేది రెండు పదాల కలయిక ద్వారా వస్తుంది. అవేంటి అంటే రామ ప్లస్ ఆలయము. ఇప్పుడు రామ అన్నప్పుడు మా అనేటప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ మనకి ఫస్ట్ ఆ వస్తుంది. అట్లాగే ఆలయము అన్నప్పుడు రెండో ఆ వస్తుంది. ఈ ఫస్ట్ ఆ రెండో ఆ కలిసి రామాలయం అనే పదంగా ఒకే పదంగా మారినప్పుడు ఇక్కడ మాకు దీర్ఘం వచ్చింది చూడండి, రామాలయము అంటే ఆ ప్లస్ ఆ కలిసి ఆగా మారాయి. అట్లాగే మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ఇక్కడ ముని నీ అన్నప్పుడు ఇక్కడ ఈ వస్తుంది. అట్లాగే ఇంద్రుడిలో కూడా ఈనే ఉంది. అంటే రెండు ఫస్ట్ ఈలు కలిసి మనకి ఈ అంటే రెండో ఈగా మారింది. అప్పుడు మనకి అక్షరాలు ఏమైంది? మనకి మునీంద్రుడు ముని అంటే నాకు గుడి దీర్ఘం వచ్చింది. అంటే గుడి దీర్ఘం అంటే ఏంటి? రెండో ఈ అన్నట్టు. అట్లాగే భానుదయము భాను ప్లస్ ఉదయము ఇక్కడ చూడండి, బాను అంటే ఊ నువ్వు అన్నప్పుడు ఇక్కడ ఊ వస్తుంది కదా. అట్లాగే ఉదయం అంటే ఊ రెండు ఊలు కలిసి ఊగా మారే భానుదయము అని పదం వచ్చింది మనకి. మాతృణము మాతృ ప్లస్ రుణము ఇక్కడ మాతృ అంటే రు వచ్చింది. అట్లాగే రుణము అన్నప్పుడు కూడా రు ఈ ఫస్ట్ రు ఇంకొక ఫస్ట్ రు రెండు కలిసి రెండో రుగా మారి మాతృణము అనే దీర్ఘం వచ్చింది అక్కడ మనకి. ఇంకా కొన్ని చూడండి పదాలు మహాత్మ ధర్మాధర్మాలు విమానాశ్రయము ధర్మార్జునులు భయాందోళనలు గౌరీశ న్యాయాన్యాయాలు ముఖారవిందము ఈ పదాలని మనం ఎలా విడదీసి రాస్తాం అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఏదైనా తప్పు ఉంటే నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇంతే అండి. ఇంకా మరికొన్ని సందుల్ని మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో మన అకౌంట్ని ఫాలో అవ్వండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.